శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మనకి త్వరలో కార్తీక మాసం మొదలవబోతోంది కదా. కార్తీక మాసం అంటే చూడండి, అన్ని మాసాల్లో ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. ఏ మాసంలో పెద్ద పూజలు అవి చేయకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో విశేషంగా పూజల్ని చేయడము, దీపాలు పెట్టడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే జనబాహుళ్యంలో ఎక్కువగా ప్రజాదరణ పొందినటువంటి మాసం ఏంటంటే కార్తీక మాసము. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్యుల దగ్గర నుంచి జాతి మత వర్గ విచక్షణ లేకుండా, కులమత విచక్షణ లేకుండా అన్ని వర్ణాల వాళ్ళందరూ కూడా ఈ కార్తీక స్నానాలు చేయడం, దీపాలు పెట్టడం, నదుల్లో వదలడం ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఈ కార్తీక మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కూడొచ్చింది కాబట్టి దీనికి కార్తీక మాసం అని పేరు. ప్రతి నెలకి కూడా అంతే. అంతకు ముందర విశేషంగా అమ్మవారిని పూజించాం మనం. ఆశ్వీజ మాసంలో దీపావళి దాకా శరన్నవరాత్రులు చేసుకున్నాం. తర్వాత దీపావళికి మహాలక్ష్మి అమ్మవారిని పూజించాం. అంటే ఆశ్వీజ మాసంలో పౌర్ణమి అశ్వని నక్షత్రంతో కూడి ఉంది కాబట్టి దానికి ఆశ్వయుజ మాసం అని పేరు. అదేవిధంగా ఈ కార్తీక మాసానికి పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉంటుంది కాబట్టి దీనికి కార్తీక మాసం అని పేరు. ఇంకా ఈ కార్తీక మాసానికి అసలు మెయిన్ విశిష్టత ఏంది అంటే, ఈరోజు మనం ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏంది, ఈ కార్తీక మాసంలో ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు, దాని గురించి ఏదో నాకు తెలిసినటువంటి విషయాలు కొన్ని చెప్తానండి. అయితే ఈ కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అండి, ఫస్ట్ కార్తీక దీపాలు అంటారు. చూడండి, మనకి ఇన్ని 12 మాసాలు ఉన్నాయి కదా. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ, ఇట్లా 12 మాసాలు ఉన్నాయి. ఏ మాసానికైనా సరే చైత్ర దీపం అని కానీ, వైశాఖ దీపం అని కానీ, ఆశ్వయుజ దీపం అని కానీ అలా ఉన్నాయా? ఒక కార్తీక మాసానికే కార్తీక దీపాలు అంటుంటారు. అంటే కార్తీక మాసం అనేటువంటిది దేనికి ప్రసిద్ధి చెందింది అంటే, దాంట్లోనే ఉంది దీపాలు పెట్టాలి, విరివిగా దీపాలను వెలిగిస్తారనమాట ఈ కార్తీక మాసంలో. అయితే ఈ దీపాలను వెలిగించడం అనేటువంటిది మనకి దీపావళి అమావాస్య నుంచే ప్రారంభమవుతుంది. ఇంకా కొందరు దీపావళి అమావాస్య, మనం అంతమంది చెప్పుకున్నాం, దీపావళి పండుగ అంటే 5 రోజుల పండుగ అని. ధనత్రయోదశి నుంచే ఈ దీపాలను పెట్టడం అనేటువంటిది ప్రారంభిస్తారనమాట. కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీపాలని విశేషంగా పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ మాసాన్ని పేరుతోటే కార్తీక దీపాలని పేరు వచ్చిందనమాట. అయితే ఇది కార్తీక మాసం యొక్క మహత్యం, గొప్పతనం. ఇంకా ఏ మాసానికి అది ఆ విధంగా లేదు. కార్తీక దీపం అనేటువంటిది ఇంకా మిగతా ఏ మాసాలకి కూడా ఆ మాసం పేరుతోటి దీపం అనేటువంటిది లేదు. కాబట్టి కార్తీక మాసం మహత్యం అనగానే ఫస్ట్ ఏంటంటే దీపాలను పెట్టడం, దీపదానం చేయడం. ఇది కార్తీక మాసం మహత్యం అనమాట. అయితే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఫస్ట్ మనం చేయవలసినటువంటి పనులు ఏంది అంటే, ముందర ఈ కార్తీక మాసం రాకముందర నుంచి దీపావళి అంటేనే మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం, దేవుళ్ళన్నీ బాగు చేసుకొని ఉంటాం, పూజా గదంతా శుభ్రపరచుకొని ఉంటాం కదా. కాబట్టి ఈ కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచే మనం ఏం చేయాలంటే, తెల్లవారుజామున అంటే నక్షత్రాలు ఉన్నప్పుడే మనము తలస్నానం చెయ్యాలి. మనకు దగ్గరలో ఏదైనా సరే నది కానీ, చెరువు కానీ, సముద్రం కానీ ఏ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ తెల్లవారుజామున స్నానం చేయాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ నేను చేయాల్సిన పనులు చెప్తున్నానండి. తెల్లవారుజామునే స్నానం చేయాలి. ఆ స్నానం చేసిన తర్వాత ఆ తడి బట్టలు నిప్పేసి మంచి శుచి అయినటువంటి, శుభ్రమైనటువంటి, ఉతికి ఆరేసినటువంటి పొడి బట్టల్ని కట్టుకొని తులసి కోట దగ్గర నక్షత్రాలు ఉన్నప్పుడే దీపారాధన చేయాలండి. ఇది కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి ఎందున్నప్పుడే స్నానం చేసి మనం దీపాలని వెలిగించాలి. మనం దీపం వెలిగించినప్పుడు పైన నక్షత్రం కనపడుతూ ఉండాలి తెల్లవారుజామున. అది కార్తీక మాసంలో. సరే, మనకి శక్తి ఉంటే గుడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నది మనకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండలేదనుకోండి, మన ఇంట్లోనే ఏదైనా బావి కానీ లేదా పంపు కానీ
లేదు ఇప్పుడు మనకు ప్రజెంట్ అవి కూడా లేవు. స్విచ్ చేస్తే భూమిలో నీళ్ళు వస్తాయి కదా మోటార్లోంచి. కాబట్టి ఆ నీళ్ళతోటైనా సరే మనం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి మనం ఆ గంగాని మనసులో తలుచుకొని స్నానం చేసినా కూడా మనకి నదిలో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఇంకా మనకు కుదిరి ఓపిక ఉంటే ఏదైనా సరే గోదావరి నదిలో కానీ, కావేరి నదిలో కానీ, కృష్ణా నదిలో కానీ, కాశీలో ఉండి గంగా నదిలో కానీ స్నానం చేస్తే ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక మాసంలో అది మనకు కుదిరిన దాన్ని బట్టి ఎక్కడ చేస్తామో స్నానం అనేటువంటిది మనకి ఎక్కడ వీలైతే అక్కడ తెల్లవారుజామునే 4 గంటలకే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఎవరికోసరి మనం గుడికి పోలేము, ఇల్లంతా బాగు చేసుకోవాలంటే కష్టం కదండి ఎవరికైనా సరే, అంత పొద్దున్నే బాగు. కాబట్టి మనం ఏం చేయాలంటే తులసమ్మ అనేది ఎక్కడ ఉంటుంది, ఎవరికైనా సందులో ఉంటుంది. కాబట్టి ఆ తులసమ్మ ఉండేటువంటి ప్రదేశాన్ని శుభ్రంగా అంతవరకు బాగు చేసుకొని కడుక్కొని ఆ తులసమ్మ దగ్గర చక్కగా బియ్యం పిండితోటి ముగ్గులు పెట్టుకొని ఆ తులసిని పసుపు కుంకుమలతోటి అలంకరించి చక్కగా అక్కడ దీపారాధన చేసి పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ కార్తీక మాసం మొదలుపెట్టే ముందరే మీరు ఆ ఉసిరికి చెట్టును కూడా తెచ్చి ఆ తులసమ్మలో పెట్టుకొని ఈ రెండింటికి కలిపి చక్కగా పూజ చేసుకొని నెల రోజులు కూడా మనం పూజ చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని మనం ఏదో కృష్ణాష్టోత్తరము మీరు ఫస్ట్ వినాయకుడికి ప్రార్థన చేసుకొని కృష్ణాష్టోత్తరం చదువుకొని తర్వాత ఏదో పండో ఫలమో నైవేద్యం పెట్టేసుకొని తర్వాత మనం మైలబడి పిల్లలకు కావాల్సినటువంటి పనులన్నీ చూసుకోవాలి కదా, మళ్ళీ మన రొటీన్ కూడా చేసుకోవాలి కదండి మనం. కాబట్టి అలా చేసుకోవచ్చు. అప్పుడు మన కార్తీక మాసంలో ప్రాతకాలంలో స్నానం చేసినట్టు అవుతుంది, దీపం పెట్టినట్టు అవుతుంది. తర్వాత మళ్ళీ మన రొటీన్ పనులు మళ్ళీ తర్వాత వచ్చి మనం ఇల్లు పిల్లలకి క్యారేజీలు పెట్టి అన్నీ చేసుకుని మళ్ళీ శుభ్రం చేసుకొని తర్వాత మనం ఇంట్లో దీపాన్ని పెట్టుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయాలంటే చేయలేం కదండి మనం కూడా. కాబట్టి ఈ విధంగా కార్తీక స్నానాన్ని ఆచరించి దీపారాధన చేయొచ్చు. ఇంకా ఈ కార్తీక మాసంలో ఉండగలిగినటువంటి వాళ్ళు నెల రోజులు కూడా నక్తాలు ఉండవచ్చు. అంటే తెల్లవారుజామునే స్నానం చేసేసి దీపం పెట్టుకొని ఆ తర్వాత ఎండబడిన తర్వాత వీలైతే గుడికో అక్కడికి వెళ్ళేసి మనకి శక్తి ఉన్నవి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి దీపాలు పెట్టుకొని తులసమ్మ దగ్గర ఇంట్లో వాకిట్లో దీపాలు పెట్టుకొని తర్వాత మనం అడిగట్టుకొని వంట చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని నక్షత్రాలు చూసి భుజించాలన్నమాట. దీన్ని ఏమంటారంటే నక్తము అంటారు. ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా కొంతమంది నక్తాలు చేస్తూ ఉంటారు. అయితే అందరికీ వీలు పడవచ్చు, వీలు పడకపోవచ్చు కదండి. ఎందుకంటే ప్రస్తుతం ఆరోగ్యమైనటువంటి అందరికీ షుగర్లు, బీపీలు, ఎక్కువ మంది హార్ట్ పేషెంట్లు ఇలా ఉన్నారు కదా. కాబట్టి మీరేమో చెప్పేశారు నెల రోజులు నక్తాలంటే మేము ఎక్కడ ఉండగలము అని అనొచ్చు. కాబట్టి ఉండాలి అని చెప్తున్నానండి. అది ఉండడమా ఉండకపోవడమా మన ఆరోగ్యం ఎలా ఉందనేది అది మనం చూసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ ఈ విధంగా నెల రోజులు చేయలేనటువంటి వాళ్ళు కనీసం కార్తీక సోమవారాలు ఉంటాయి కదా, మనకు 4, 5 వస్తాయి కార్తీక సోమవారాలు వస్తాయి. అదేవిధంగా పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి, ఇంకా అలాంటి 2 ఏకాదశులు వస్తాయి. అందులో కార్తీక శుద్ధ ఏకాదశి శ్రీ మహావిష్ణు యోగనిద్ర నుంచి లేస్తాడు ఉత్తాన ఏకాదశి అని పేరు దానికి. ఆ తర్వాత ఇలాంటి తర్వాత బహుళల్లో వచ్చే ఏకాదశి, ఇలా ఏకాదశులకి 4 సోమవారాలకి, పౌర్ణమికి, కార్తీక మాస ప్రారంభం రోజు, మహాశివరాత్రి ఇలాంటి పర్వదినాల్లో అయినా సరే ప్రాతకాలంలో లేచి స్నానం చేసేసి దీపం పెట్టుకొని నక్తాల్ని ఉండవచ్చు. లేదు మేము ఇవి కూడా ఉండలేము అనుకున్నటువంటి వాళ్ళు సోమవారాలు కనీసం పౌర్ణమి ఒక్కరోజైనా సరే మనం ఉపవాసాన్ని ఆచరించవచ్చు అనమాట. లేదు మేము ఉపవాసాలు ఉండలేము అని అనుకునేటువంటి వాళ్ళు తెల్లవారుజాము లేచి చక్కగా స్నానం చేసి దీపం పెట్టుకొని మనసులో స్తోత్రాలు చదువుకొని చక్కగా మధ్యాహ్న కాలం భుజించేసి రాత్రికి ఏదో ఒక పలహారాన్ని సేవించవచ్చు. ఇదంతా కూడా వాళ్ళ శక్తి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఉంటుందండి. ఇవన్నీ ఒకళ్ళు చెప్పేటువంటివి కాదు. కొన్ని విషయాలు అందరికీ చెప్పుకోకూడదు, అందరూ అన్నీ చెప్పలేరు. అంటే ఎవరి పరిస్థితి వాళ్ళది, దాన్ని బట్టి మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అంతే కదండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం ఇలాగే చెయ్యాలి అంటే ఇప్పుడు ఇల్లు మొత్తం బాగు చేసుకొని మీరు దీపం పెట్టాలంటే ఇప్పుడుండే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవన్నీ తుడుచుకొని అందరికీ పని వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ మెయిడ్స్ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ బాగు చేసుకునేటప్పటికి ఎప్పుడు అయిపోతుంది, మనకి 7, 8, 9 అయిపోతుంది. ఆ తర్వాత నీరసం వస్తుంది. అలా కాకుండా నేను అందుకని మీకు సులభమైన పద్ధతిలో చెప్తున్నాను. ప్రాతకాలం లేచి చక్కగా స్నానం చేసి ఆ తులసమ్మ వరకు చక్కగా బాగు చేసుకొని
అక్కడ పూజ చేసుకుని అక్కడ దీపం పెట్టుకుంటే మనం కార్తీక స్నానాన్ని ఆచరించినట్టు, కార్తీక దీపాన్ని పెట్టుకున్నట్టు. ఆ తర్వాత మన రొటీన్ కార్యక్రమాలకు వెళ్ళిపోయి మిగతా పనులు యథాప్రకారంగా చేసుకోవచ్చు అనమాట. ఇది కార్తీక మాసం యొక్క మహత్యం, చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా. ఇంకా దీపదానం చేయాలి, ఇంకా ఏదైనా సరే దానాలు చేయొచ్చు, ఇవన్నీ మనకి అన్నదానం చేయొచ్చు. ఇంకా కార్తీక మాసంలో కుదిరితే వనభోజనం చేయడం, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఇంకా భగవద్గీత పారాయణ, విష్ణు సహస్రనామం, అందులో కార్తీక మాసం వల్ల ఇలాంటి భేదాలు పెట్టుకోకండి. కార్తీక మాసం అనేటువంటిది హరిహర స్వరూపం. విష్ణువునైనా పూజించవచ్చు, శివుడినైనా పూజించవచ్చు. విష్ణువు శివుడు ఇద్దరు కూడా ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయతే నమః. కాబట్టి శివుడికి విష్ణువుకి భేదం లేదు, ఇద్దరు కూడా ఒకటే. ఎవరినైనా సరే పూజించవచ్చు. ఒక కార్తీక మాసంలో చూడండి, అటు శివుడి గుళ్ళో దీపాలు పెడతారు, అటు విష్ణువు గుళ్ళో పెడతారు, అమ్మవారి గుళ్ళో పెడతారు, మఠాలలో పెడతారు. ఎక్కడైనా సరే మనకి ఎక్కడ కుదిరితే అక్కడ చక్కగా మనం దీపారాధన చేసుకోవచ్చు. అట్లా నా గుడికే పోయి అందరూ కలిసి గుళ్ళో, ఇప్పుడు కొత్తగా అండి, విచిత్రంగా ఇంతకు ముందర చూడలేదు. దీపం వెలిగించేవాళ్ళు దీపం వెలిగించేవాళ్ళు. ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న కొడుకు కోడలు లేదా కూతురు ఉన్నారనుకోండి, అమ్మ ఒక దీపం, నాన్న ఒక దీపం, కొడుకు ఒక దీపం, కోడలు ఒక దీపం, ఆ కూతురు ఒక దీపం, ఎవరికి వాళ్ళు 365 ఒత్తులు. ఈ విధంగా ఇంతమంది దేవాలయంలో దీపాలు వెలిగిస్తే ఎలా ఉంటుందండి? నడిచే వాళ్ళకి పాపం పోయేటప్పుడు కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తున్నాం అనుకోకుండా. వాళ్ళకి ఆ చీర అంటుకోవడము, ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. కాబట్టి భక్తి అంత ముఖ్యమో, జాగ్రత్త కూడా అంతే ముఖ్యము. అలా అని పోయి అక్కడే పెట్టాల్సినటువంటి అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే తులసి కోట దగ్గరే చక్కగా పెట్టుకోవచ్చు. అవి వెలుగుతూ ఉంటే మనం చూసి ఆనందపడవచ్చు అనమాట. భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు కదండి. నేను మాత్రం అంతేనండి, కార్తీక మాసంలో ఒక్కసారి శివాలయానికి ఒక గుడికి వెళ్ళి పెట్టానండి. నేను అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు చాటతోటి ఎమ్మటే వెత్తేస్తున్నారండి దీపాలు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, అందరూ రావాలి కదా, ప్రతి ఒక్కళ్ళు పెట్టారండి. అప్పటి నుంచి నేను గుళ్ళో పెట్టడం మానుకున్నానండి. అలా కాకుండా మా ఇంటి దగ్గరే తులసేములో పెట్టుకుంటాను. లేదంటే మన చుట్టుపక్కల ఎక్కడైనా పల్లెటూళ్ళు ఉంటాయి కదండి, అక్కడ పాప శివాలయాలు కొన్ని చోట్ల ఎవ్వరు వెళ్ళే వాళ్ళు కూడా ఉండరండి. అలాంటి శివాలయాలకు వెళ్ళి చక్కగా నేను దీపాలను పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అంటే నా మనసుకు ఆ విధంగా నచ్చుతుంది, నేను ఆ విధంగానే చేస్తానన్నమాట. అది మీ ఇష్టం, మీ మనసుకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇప్పుడు కార్తీక మాసంలో ఇవన్నీ చేయాల్సినటువంటి పనులండి. చేయకూడనటువంటి పనులు ఏంది కార్తీక మాసంలో ఏంది అంటే, మనము పాచిగుడ్డలతో ఉండరాదు, పొద్దున్నే స్నానం చేయకుండా ఉండకూడదు, శుచి శుభ్రత ముఖ్యము, మద్యం మాంసం అనేటువంటిది ఈ నెల రోజులు కూడా తినకూడదు, ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. అంటే చూడండి, ఇప్పుడు ఇవి తిననందువల్ల మనకేం ప్రాణాలేం పోవు కదండి. ఎవరికైనా ఏదన్నా ఆరోగ్య సమస్యలుండి ఖచ్చితంగా అవి తినాలి అంటే అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మినహాయింపు, అది వేరే విషయం. అంతేగాని జనరల్గా నేను చెప్తున్నానండి, మన వాళ్ళు ఏదైనా సరే ఒక ఆచారము ఒక ఇది పెట్టారు అంటే చూడండి, ఇప్పటిదాకా మనకి వర్షాలు పడి ఉంటాయి కదండి, వాతావరణం అంతా కూడా తేమతో కూడుకొని ఉంటుంది. ఈ వర్షాల వల్ల ఏమవుతుందంటే మనకి పురుగులు ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. ఇలాంటివన్నీ రాకుండా ఇప్పుడంటే మనకి లైట్లు, ఎలక్ట్రికల్ బల్బులు ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందర రోజుల్లో అలా ఉండేవి కాదు కదండి. అందుకని చక్కగా వెలుతురు కోసం మనకు దీపావళి అమావాస్య నుంచే చక్కగా వాకిలి ముందర దీపాలు పెట్టుకోవాలి ఈ నెల రోజులు అని చెప్పి. కాబట్టి ఈ దీపాలను వెలిగించడం వల్ల ఏమవుతుందంటే మనకు కూడా ఒళ్ళు శరీరం అంతా కూడా ఒక చలిగా అట్లా అనిపిస్తుంది అనమాట. మనకు కూడా వేడిని కలిగిస్తుంది దీపాల వల్ల. అంతేగా నూనె అండి, ఏం నూనె వాడాలంటే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు పెట్టుకోవాలి. కాబట్టి ఆ నువ్వుల నూనె దీపారాధన చేసినప్పుడు ఆ నువ్వుల నూనె నుండి వచ్చే పొగ పీల్చడం ద్వారా మనకి శ్వాసకోశ ఇబ్బందులు కూడా జరుగుతాయి. ఎక్కువగా జలుబు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి మనకు వర్షాలు పడిన తర్వాత. ఇలాంటి వ్యాధులన్నింటి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మనం తిన్నటువంటి ఆహార పదార్థం కూడా ఎక్కువగా డైజెస్ట్ అవ్వదు అనమాట. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నక్తాలు ఉండాలి. ఏదో ఒక ఆరోగ్య సూత్రాన్ని అది డైరెక్ట్గా చెప్పకుండా మన వాళ్ళు ఒక ఆచారంగా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే అప్పుడు క్వశ్చన్లు వేసేవాళ్ళు కాదు, ఇది ఎందుకు చేయాలి, స్నానం చేయకపోతే ఏమి, చేసినందువల్ల ఫలితం కాదు. ఇప్పుడు పిల్లలు అంతా లాజిక్ కదండి, సైన్స్ డెవలప్మెంట్ కదా, కాబట్టి అడుగుతారు కదా. వాళ్ళు అడిగినప్పుడు మనం ఈ క్వశ్చన్ వాళ్ళకి సమాధానం కనుక చెప్పగలిగితే వాళ్ళను కూడా మనం కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించేటట్లుగా చేయొచ్చు అనమాట.
కాబట్టి ఈ కార్తీక మాసానికి అధిపతి ఎవరంటే కార్తీక దామోదరుడు. దామోదరుడు అంటే ఎవరు? విష్ణువు. అసలు కార్తీక మాసాలు ఎక్కువగా మనం అభిషేకాలు శివార్చన చేస్తుంటాం. కాబట్టి విష్ణువుకి శివుడికి, ఎందుకంటే అసలు కార్తీక మాసానికి అధిపతి ఎవరంటే కార్తీక దామోదరుడు. ఈ కార్తీక మాస వ్రతాన్ని ప్రారంభించే ముందర మనం ఫస్ట్ ఆ కార్తీక దామోదరుడికి నమస్కరించుకోవాలి. అయ్యా, నేను ఈ కార్తీక మాస వ్రతాన్ని నెల రోజులు ఆచరించదలుచుకున్నాను, కాబట్టి నేను చేసే వ్రతానికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా నువ్వు కాపాడు, నా వ్రతము సంపూర్తి అయ్యేటట్లు అనుగ్రహించు అని చెప్పి ఆ కార్తీక దామోదరుని యొక్క అనుమతి పొంది తర్వాత మన స్నానం కార్తీక వ్రతాలని నెల రోజులు కూడా ఆచరించాలన్నమాట. కాబట్టి కార్తీక మాసానికి అధిపతి కార్తీక దామోదరుడు. కార్తీక మాసంలో మనం అర్చించేది మాత్రం మహాశివుణ్ణి, పరమశివుణ్ణి అర్చిస్తాం. కాబట్టి శివకేశవులకి భేదం లేదు. ఫస్ట్ అది మనసులో పెట్టుకోండి. మనం ఏది చేసినా కూడా మనఃపూర్వకంగా భక్తిపూర్వకంగా చేయాలి. అంతేగాని శివుడు గొప్ప లేదు, విష్ణువు గొప్ప లేదు, ఇద్దరు ఒకటే. ఎవరిని గురించి చెప్పేటప్పుడు వాళ్ళని గురించి మనం కొంచెం గొప్పగా చెప్తాం. ఇంత ముందర కూడా నేను చెప్పాను, మన ఇంట్లో పిల్లల్ని గురించి చెప్పేటప్పుడు ఎవరిని గురించి చెప్పేటప్పుడు వాళ్ళని గురించి గొప్పగా చెప్తాం. అట్లా ఇంకొకటి తక్కువ కాదు కదా, మన పిల్లలు మనకు తక్కువ అవుతారండి? కాదు కదా. అంతే భగవంతుడు కూడా, దేవుడు ఒక్కడే. మనకి ఇష్టమైన రూపంతో విభిన్న రూపాలతో మనం పిలుచుకుంటాం. మన అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి పోలీస్ వేషం వేస్తే పోలీసు లాగా కనపడతాడు, డాక్టర్ వేషం వేస్తే డాక్టర్ వేషం లాగా డాక్టర్ లాగా కనపడతాడు. ఇలా మనం భగవంతుడిని మనకి ఇష్టమైనటువంటి రూపాలతోటి పిలుచుకుంటాం. కాబట్టి ఈ విధంగా కార్తీక మాసంలో మద్యం మాంసం తినకూడదు, ప్రాతకాలంలో ఖచ్చితంగా స్నానం చేయాలి, తెల్లవారు 7 గంటల దాకా పండుకోకూడదు, కాబట్టి ఉల్లి వెల్లుల్లి తినకూడదు. ఇంకా భార్యాభర్తలు అనేటువంటి విషయం అది మీరు ఆలోచించుకోవాల్సింది. దానికోసం మీ సంసారంలో తగాదాలు అలాంటివి పెట్టుకోకూడదు. మీ భర్తకి ఇష్టమైందనుకోండి, మీరు చక్కగా ఆచరించవచ్చు. లేదంటే చక్కగా స్నానం చేసి దీపాలు పెట్టుకొని పూజ చేసుకొని పురాణం చదువుకోండి, లేదా పురాణం చదవచ్చు. లేదా ఇప్పుడు మనకి ఇంకా సులభమైనటువంటి మార్గం, మన ఛానల్లో కూడా నెల రోజులు కార్తీక పురాణాన్ని చెప్పడం జరుగుతుంది, పఠించడం. కాబట్టి చక్కగా మనం హాయిగా అది పెట్టుకొని మనం పని చేసుకుంటూ కూడా పురాణం వినొచ్చు. మనం పుస్తకం తీసుకొని చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు. చాలామంది చెప్తున్నారు కదండి, ఎవరిదో ఒకళ్ళది, మీకు ఎవరిది నచ్చితే వాళ్ళది, నాదే వినమని కూడా నేను చెప్పనండి. ఎవరిది నచ్చితే వాళ్ళు చక్కగా పెట్టుకొని వినేటువంటి సౌలభ్యం మనకి ఇప్పుడు ఉంది, ఇంతకు ముందరైతే అది లేదు. కాబట్టి ఈ విధంగా కార్తీక మాస వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించి సుసంపన్నం చేసుకొని మీ పిల్లల చేత కూడా వీలైనంత వరకు ఆచరింపజేయండి. ఎందుకంటే కార్తీక మాసంలో చన్నీటి స్నానం చాలా మంచిది. మేము చేయలేము, మాకు ఆరోగ్యం సహకరించదు అని అనుకునేటువంటి వాళ్ళు చన్నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీటితోటి వృద్ధులు, పిల్లలు, 70 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదండి. వాళ్ళకేమి ఇలాంటి నియమాలు ఇవన్నీ కూడా వర్తించవు. వాళ్ళు మళ్ళీ పిల్లలతో సమానం. అదేవిధంగా 11, 12 ఏళ్ల లోపల పిల్లలు కూడా ఎలాంటి నియమాలు, కఠోర నియమాల్ని పాటించాల్సినటువంటి అవసరమేం లేదు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి మినహాయింపు ఉంటుందన్నమాట. కాబట్టి ఇదంతా కూడా మన శక్తిని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మన ఇంటి పరిస్థితిని బట్టి మనం ఏదైతే ఆచరించగలవు కాదు ఒక నియమం పెట్టుకోండి. నేను ఖచ్చితంగా 5ంటికి లేస్తాను, 4ంటికి లేస్తాను, 6ంటికి లేస్తాను, లేవగానే స్నానం చేస్తా, ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటా, నేను ఇంతవరకు చేయగలను. లేదు, గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో సాయంత్రం పూట నేను గుడికి వెళ్ళి దీపం పెట్టుకుంటా, లేదా దేవాలయం దర్శనం చేసుకుంటా, విష్ణాలయంలో దర్శనం చేసుకుంటా, లేదా శివాలయంలో దర్శనం చేసుకుంటా, ఏదో ఒకటి. లేదు, చిన్న శివలింగం తెచ్చుకొని ఈ నెల రోజులు నేను ఇంట్లోనే అభిషేకం చేసుకుంటా. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నెల రోజులు నక్తాలు ఉండలేను, కాకపోతే స్నానం చేసి దీపం పెట్టుకుంటా, 2 పూట్ల దీపం పెట్టుకుంటా. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నియమం పెట్టుకొని ఆ నియమం ప్రకారం చేయండి. ఈ కార్తీక మాసం నెల రోజులు నేను ఈ ఆహార పదార్థాలు తినను, ఇవి మాత్రమే తింటాను. ఎందుకంటే సాత్వికమైన ఆహారం తింటే మనలో కూడా సాత్విక లక్షణాలు అలవాటు అవుతాయి. రాజసం తామసానికి సంబంధించినటువంటి ఆహారాన్ని స్వీకరించుకుంటే మనలో కూడా రాజస గుణాలు, తామస గుణాలు ప్రకోపించి ఇంకా మీకు దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సాత్విక ఆహారం తీసుకొని ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ మహావిష్ణువుని కానీ ఆ పరమశివుణ్ణి కానీ పూజించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అయితే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎన్ని దీపాలు పెట్టాలంటే ప్రతిరోజు కూడా ఉదయము తులసమ్మ దగ్గర ఒక దీపము, ఇంట్లో ఒక దీపం, అది మీ ఇష్టం. ఇంట్లో 1 పెట్టుకుంటారు, 2 పెట్టుకుంటారు, అది మీ ఇంటి ఆచారం ఎలా ఉందో దాన్ని పెట్టుకోండి. అదేవిధంగా సాయంత్రం కూడా మళ్ళీ తులసమ్మ దగ్గర ఒక దీపం, ఇంట్లో ఒక దీపము, బయట 2 దీపాలు, ఖచ్చితంగా మినిమం బయట 2 దీపాలు, మొత్తం 4 దీపాలు. లేదు మేము 2 పూట్ల ఇంకొన్ని ఎక్కువ దీపాలు పెడతామో నష్టమేం లేదు, కనీసం మినిమం అవి పెట్టాలన్నమాట. కాబట్టి ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా కార్తీక వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించి
కృతార్థులు కావాల్సిందిగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.